5 మినిట్ స్ట్రాటజీ. అంటే చదువుతున్నప్పుడు మనసు లాగేస్తున్నా, నిద్ర వస్తున్నా వెంటనే ఆపేకుండా సరే కేవలం 5 నిమిషాలు చదువుతాను అని మనకి మనం చెప్పుకోవాలట. అవును. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే హ్మ్. దీని వెనుకున్న ఆలోచన హ్మ్. అంటే ఏదైనా పని మొదలుపెట్టడమే కష్టం కదా. అవును. ముఖ్యంగా మనకు కొంచెం బోరింగ్గా అనిపించేది. సైకాలజీలో దీన్ని యాక్టివేషన్ ఎనర్జీ లాంటిది అంటారు. ఆహా. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడమే పెద్ద హర్డిల్ అనమాట. ఈ 5 నిమిషాల టెక్నిక్ ఆ మొదటి అడ్డంకిని దాటించడానికే. అంటే ఆ మొదటి 5 నిమిషాలు కొంచెం బలవంతంగా అయినా సరే కూర్చుంటే ఆ తరువాత ఈ ఫోన్ చూడాలనే కోరిక, నిద్ర, ఫ్రెండ్స్తో మాట్లాడాలనే ఆలోచన అవన్నీ వాటంతటవే తగ్గిపోతాయా? అవును. ఒకసారి ఆ ఫ్లోలోకి వెళ్ళిపోయాక హ్మ్. ఇంక కంటిన్యూ చేయడం ఈజీ అవుతుంది. ఇది మన బ్రెయిన్ని కొంచెం ట్రిక్ చేయడం లాంటిదే. కేవలం 5 నిమిషాలే కదా అనిపిస్తోంది మొదట్లో. సరిగ్గా. దానివల్ల ఆ పని పెద్ద భారంగా అనిపించదు. ఒక సైంటిఫిక్ స్టడీ గురించి కూడా చెప్పారు. దాని ప్రకారం ఆ మొదటి 5 నిమిషాలు కాన్సంట్రేట్ చేశాక బ్రెయిన్ అడ్జస్ట్ అయిపోయి ఆ డిస్ట్రాక్షన్స్ ప్రభావం బాగా తగ్గుతుందట. దాన్ని దాటడమే మెయిన్ పాయింట్. కానీ ఒక డౌట్. ఒకవేళ ఆ 5 నిమిషాల తర్వాత కూడా ఇంకా అలాగే ఉంటే, పరధ్యానం తగ్గకపోతే అందరికీ ఒకేలా వర్కౌట్ అవుతుందా? మంచి ప్రశ్న అడిగారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పకపోయి ఉండొచ్చు కానీ సాధారణంగా ఇలాంటి టెక్నిక్స్లో అదే ప్రిన్సిపుల్ మళ్లీ వాడమని చెప్తారు. సరే, ఇంకో 5 మినిట్స్ ట్రై చేస్తాను అని మళ్లీ అనుకోవచ్చు. లేదా ఒక్కోసారి ఒక చిన్న బ్రేక్, అంటే 1 నిమిషం అలా కళ్ళు మూసుకుని మళ్లీ అదే 5 మినిట్స్ టార్గెట్తో మొదలుపెట్టొచ్చు. అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు ఏమో, కానీ ట్రై చేయడానికి పెద్ద కష్టమేమీ కాదు కదా. ముఖ్యమేంటంటే ఆగిపోకుండా మళ్లీ ప్రయత్నించడం. చదువు మధ్యలో డిస్ట్రాక్ట్ అయినప్పుడు వెంటనే గివప్ చేయకుండా జస్ట్ 5 more minutes అని మనను మనం పుష్ చేసుకోవాలి. చాలాసార్లు అదే మనల్ని తిరిగి ట్రాక్ పైకి తెస్తుంది. నిజమే, చాలా సింపుల్గా అనిపిస్తుంది ఈ 5 నిమిషాల వ్యూహం. కానీ దీని ఎఫెక్ట్ బానే ఉంటుంది. చిన్న చిన్న మార్పులు కూడా మన ప్రవర్తనను, ప్రొడక్టివిటీని ఎంతలా మార్చగలవో ఇది గుర్తుచేస్తుంది. అవును. ఇది కేవలం చదువుకే కాదు అనిపిస్తుంది నాక్కూడా. మనం వాయిదా వేసే పనులు చాలా ఉంటాయి గదా. ఎక్సర్సైజ్ చెయ్యాలన్నా, ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యాలన్నా ఆ మొదటి అడుగు చాలా కష్టం. అవునవును. ఆ మొదటి 5 నిమిషాలు కనుక ఆ. ఓవర్కమ్ చేయగలిగితే మిగతాది ఈజీ అవుతుందేమో.